హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024లో శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొన్ని ముఖ్యమైన డిస్కవరీస్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం 4 డిస్కవరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో డిస్కవరీ ఒక్కో ఫీల్డ్ నుంచి ఉంటుంది. అవే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మరియు కంప్యూటర్ సైన్స్. ఆ డిస్కవరీస్కి సంబంధించిన టైటిల్సే ఇవి. ఫస్ట్ ఫిజిక్స్ నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు మీరు చూస్తున్నది లాంబ్డా సీడియం అనే మన యూనివర్స్కి సంబంధించిన ఒక మోడల్. అదేంటి, ఇది బిగ్ బ్యాంగ్కి సంబంధించిన ఇమేజ్ కదా అని మీరు అడగొచ్చు. అవును, అది కరెక్టే. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని చెప్పేదే బిగ్ బ్యాంగ్. అయితే యూనివర్స్ ఎవల్యూషన్లో డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదా. అంటే బిగ్ బ్యాంగ్ మొత్తాన్ని ఒక టైం లైన్గా చూస్తే ఇందులో ఎప్పుడు ఏ సమయంలో యూనివర్స్ ఎలా ఉండేది అని చెప్తూ ఈ టైం లైన్ని ఇలా స్ప్లిట్ చేయొచ్చు. అలా బిగ్ బ్యాంగ్ టైం లైన్లో ప్రస్తుతం మనం ఉంటున్న కాలంలో యూనివర్స్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేదే ఈ లాంబ్డా సీడియం మోడల్. పార్టికల్ ఫిజిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్ ఎలానో ప్రజెంట్ యూనివర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంబ్డా సీడియం మోడల్ అలాంటిది. దీని ప్రకారం యూనివర్స్ మొత్తం 68% డార్క్ ఎనర్జీ, 27% డార్క్ మ్యాటర్తో నిండి ఉంది. మనం వేటినైతే చూస్తున్నామో అవి కేవలం 5% మాత్రమే. ఇప్పుడు చెప్పబోయే డిస్కవరీ ఈ డార్క్ ఎనర్జీకి సంబంధించిందే. లాంబ్డా సీడియంలో లాంబ్డా జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్లోని ఈ ఐన్స్టీన్ కాస్మోలాజికల్ కాన్స్టాంట్ని సూచిస్తుంది. దీని ప్రకారం డార్క్ ఎనర్జీ అనేది యూనివర్స్ అంతటా సమానంగానే ఉంటుంది. అంటే యూనివర్స్కి 2 చివర్లో పాయింట్ ఏ, పాయింట్ బి అనుకుంటే ఈ 2 పాయింట్స్ దగ్గర ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉండే డార్క్ ఎనర్జీని తీసుకుంటే అవి 2 సమానంగానే ఉంటాయి. ఈ డార్క్ ఎనర్జీనే మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణం. అయితే ఈ మోడల్ ప్రకారం యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా అంతే ఉంటుంది. బాగా అర్థమవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఉదాహరణకి ఇలాంటి ఒక కంటైనర్ ఉండి అందులో 2 సెంటీమీటర్స్ హైట్ వరకు వాటర్ని ఫిల్ చేసాం అనుకుందాం. ఇప్పుడు ఈ కంటైనర్ లెంత్ని డబుల్ చేస్తే, అంటే 2 టైమ్స్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? వాటర్ ఫిల్ అయిన హైట్ 1 సెంటీమీటర్కి తగ్గిపోతుంది కదా. అయితే ఈ మోడల్ ఏమని చెప్తుంది అంటే ఈ కంటైనర్ సైజ్ని ఎక్స్పాండ్ చేసినప్పటికీ కూడా వాటర్ హైట్ 2 సెంటీమీటర్సే ఉంటుంది. ఇందులో ఈ కంటైనర్ యూనివర్స్ అనుకుంటే ఈ వాటర్ డార్క్ ఎనర్జీ. ఇలా కాన్స్టెంట్గా ఉండడానికి కావాల్సిన ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అయితే రీసెంట్గా చేసిన స్టడీస్లో ఇది తప్పని తెలిసింది. అంటే డార్క్ ఎనర్జీ కాన్స్టెంట్ కాదు, ఇది కూడా మారుతూ ఉంది అని తెలిసింది. దీని పేరు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్, సింపుల్గా డెజీ అంటారు. పేరులో ఉన్నట్టే దీన్ని డార్క్ ఎనర్జీపై స్టడీస్ చేయడానికి తయారు చేశారు. ఇందులో మొత్తం 5000 రోబోటిక్ ఫైబర్స్ ఉంటాయి. ఈ ఒక్కో రోబోటిక్ ఫైబర్స్ యూనివర్స్లోని ఒక్కో గ్యాలక్సీ క్వజార్ని అబ్జర్వ్ చేస్తాయి. ఇలా డెజీ ఒకేసారి 5000 గ్యాలక్సీస్ అండ్ క్వజార్స్ని అబ్జర్వ్ చేయగలదు. ఈ డేటా ద్వారా యూనివర్స్కి సంబంధించిన 3D మోడల్ని శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. ఈ 3D మోడల్ ద్వారా యూనివర్స్ ఎక్స్పాన్షన్ ఇంకా దానికి కారణమవుతున్న డార్క్ ఎనర్జీ గురించి తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 2024లో ఈ డెజీ టీమ్ దీన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో అబ్జర్వ్ చేసిన డేటాని రిలీజ్ చేశారు. నిజంగా డార్క్ ఎనర్జీ కాన్స్టెంట్ అవుతే గ్యాలక్సీస్ మధ్య ఎంతైతే ఎక్స్పాన్షన్ జరగాలో అంతకన్నా తక్కువ ఎక్స్పాన్షన్ జరిగింది. అంటే ఒక గ్యాలక్సీ పాయింట్ ఏ నుండి పాయింట్ సి వరకు వెళ్ళాల్సింది పోయి పాయింట్ బి వరకే వెళ్ళింది. అంటే దాని అర్థం డార్క్ ఎనర్జీ వీక్ అవుతూ ఉంది అని. దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇంకా కొంచెం అబ్జర్వేషన్స్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఇదే గనక నిజమవుతే మన ప్రస్తుతం ఉన్న యూనివర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే మోడల్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరైనా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వారికి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఎంత పెద్ద డిస్కవరీనో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇద్దరు పేర్లు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్. వీరిద్దరు కలిసి మైక్రో ఆర్ఎన్ఏని కనిపెట్టినందుకు గాను ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో 2024 నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. దీని గురించే ఇప్పుడు చూద్దాం.
ఇది అర్థం అవ్వడానికి ఫస్ట్ మన బాడీలో ప్రోటీన్ ఎలా తయారవుతుందో తెలియాలి. ఆ ప్రాసెస్నే ప్రోటీన్ సింథసిస్ అంటారు. ఈ ప్రాసెస్ మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే న్యూక్లియస్ నుండి మొదలవుతుంది. ఈ న్యూక్లియస్లోనే మన బాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం DNA రూపంలో ఉంటుంది. ఇలా మన బాడీలోని ప్రతి ప్రోటీన్ని ఎలా తయారు చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ DNAలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఒక కోడ్ రూపంలో ఉంటుంది. అదే న్యూక్లియస్లో RNA పాలిమరేస్ అనే ఒక ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ DNAలో నుండి ఒక ప్రోటీన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చదివి ఒక RNA మాలిక్యూల్ని తయారు చేస్తుంది. ఈ మాలిక్యూల్లో ఆ ప్రోటీన్ని ఎలా తయారు చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దీని మెసేజ్ RNA, సింపుల్గా mRNA అంటారు. ఇలా తయారైన mRNA న్యూక్లియస్ నుండి సైటోప్లాజంలోకి వెళ్తుంది. ఇక్కడ రైబోజోమ్స్ ఉంటాయి. వచ్చిన ఈ mRNAని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చదువుకుంటూ ఆ ఇన్స్ట్రక్షన్స్కి తగ్గట్టుగా అమినో యాసిడ్స్ని అటాచ్ చేస్తాయి. ఇలా చివరికి వచ్చేసరికి ఒక ఫంక్షనల్ ప్రోటీన్ తయారవుతుంది. సింపుల్గా అర్థమవడానికి ఇలా చెప్పాను, కానీ ఈ ప్రాసెస్లో ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ డిస్కవరీ విషయానికి వద్దాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న వీటిని సి ఎలిగెన్స్ అంటారు. ఇవి 1 మిల్లీమీటర్ సైజ్ వరకు ఉంటాయి. ఇంత చిన్నగా ఉండే ఈ వార్మ్స్లో సేమ్ మన శరీరంలో లాగానే నర్వ్స్, మజిల్ సెల్స్ ఉంటాయి. దీనివల్ల శాస్త్రవేత్తలు మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్పై స్టడీస్ చేయడానికి వీటినే ఎక్కువ ఉపయోగిస్తారు. అయితే 1980లో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు వీటిపైన స్టడీస్ని చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లిన్4 అలాగే లిన్14 అనే జీన్స్పై ఎక్కువ ఫోకస్ చేశారు. ఇవి రెండు DNAలోని ఒక చిన్న భాగాలు. ముందు చెప్పినట్టుగా RNA పాలిమరేస్ అనే ఎంజైమ్ ఈ లిన్14 జీన్ ద్వారా mRNAని తయారు చేస్తుంది. ఇలానే లిన్4 అనే జీన్స్ ద్వారా కూడా ఈ ఎంజైమ్ ఒక RNAని తయారు చేస్తుంది. కానీ అది mRNA కాదు. తర్వాత చేసిన అబ్జర్వేషన్స్లలో ఈ లిన్4 RNA అనేది లిన్14 వల్ల తయారైన mRNAతో కనెక్ట్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేశారు. ఇలా కనెక్ట్ అయిన లిన్4 RNA రైబోజోమ్స్ని, ప్రోటీన్ని తయారు చేయనివ్వకుండా ఆపుతుంది. ఇలా 1993లో వీరిద్దరూ ఒక కొత్త రకమైన RNAని కనిపెట్టారు. దానికి వీరు పెట్టిన పేరే మైక్రో RNA. ఈ మైక్రో RNAని హ్యూమన్ బాడీ సెల్స్లో ఇంకా మిగతా యానిమల్స్లో కూడా స్టడీస్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే 2024లో వీరికి నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అసలు ఈ మైక్రో RNA ఏం చేస్తుంది అని మరోసారి క్లియర్గా చూద్దాం. ముందు చెప్పిన ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్లో mRNAతో పాటుగా ఈ మైక్రో RNA కూడా తయారవుతుంది. ఈ మైక్రో RNA అనేది కొన్ని mRNAలతో అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిన ఈ మైక్రో RNA రైబోజోమ్స్ని, ఆ mRNAని ప్రోటీన్ని తయారు చేయడానికి ఉపయోగించకుండా ఆపుతుంది. ఇలా ఈ మైక్రో RNA అనేది మన బాడీలో ప్రోటీన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ మైక్రో RNA పైన ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ వంటి వాటి కోసం మైక్రో RNA బేస్డ్ ట్రీట్మెంట్స్ని, మెడిసిన్స్ని తయారు చేయబోతున్నారు శాస్త్రవేత్తలు. ముందు చెప్పిన ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్లో ప్రోటీన్ ఎలా తయారవుతుందో చూసాం కదా. అయితే ప్రతి ప్రోటీన్ మొత్తం 20 రకాల అమినో యాసిడ్స్ డిఫరెంట్ సీక్వెన్సెస్లలో కనెక్ట్ అవ్వడం ద్వారా తయారవుతాయి. ఒక్కో రకంగా కనెక్ట్ అవుతూ ఉండే స్ట్రింగ్స్ ఒక్కో ప్రోటీన్గా పనిచేస్తాయి. ఒక ప్రోటీన్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ సీక్వెన్స్పై మాత్రమే కాకుండా ఇవి ఏ రకంగా ఫోల్డ్ అయి ఉన్నాయి అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కొన్ని మిలియన్ల కొద్ది ప్రోటీన్స్ని కనిపెట్టారు. కానీ వాటిలో చాలా తక్కువ ప్రోటీన్స్ యొక్క 3D స్ట్రక్చర్సే మనకు తెలుసు. కొన్ని దశాబ్దాల నుండి శాస్త్రవేత్తలు ఈ ప్రోటీన్స్ యొక్క 3D స్ట్రక్చర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రీసెంట్గా గూగుల్ డీప్ మైండ్లో పనిచేస్తున్న డెమిస్ అసాబిస్, జాన్ జంపర్ అలాగే వీరి టీం కలిసి ఆల్ఫా ఫోల్డ్ అనే ఒక AI సిస్టమ్ని తయారు చేశారు. దీనికి ఒక ప్రోటీన్కి సంబంధించిన అమినో యాసిడ్స్ సీక్వెన్స్ డేటాని ఇచ్చినట్లయితే ఇది ఆ ప్రోటీన్కి సంబంధించి 99% అక్యురేట్ 3D స్ట్రక్చర్ని ఇస్తుంది. క్రిటికల్ అసెస్మెంట్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ CASP అనే ఈ కాంపిటీషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చర్లు ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేయడానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన మెథడ్స్తో ముందుకొస్తారు. వీళ్ళకి ప్రోటీన్ డేటాని ఇవ్వడం ద్వారా
ఆ ప్రోటీన్కి సంబంధించిన 3D స్ట్రక్చర్ని వీరు కనిపెట్టాల్సి ఉంటుంది. అయితే 2020లో క్యాస్ప్ 14లో ఆల్ఫాఫోల్డ్ 2తో ఈ డీప్ మైండ్ పార్టిసిపేట్ చేసింది. ఇందులో ఆల్ఫాఫోల్డ్ 2నే టాప్ పర్ఫార్మర్గా నిలిచింది. ఇలా వీళ్ళు కొన్ని దశాబ్దాల పాటు ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ని కనిపెట్టారు. అలాగే మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కి చెందిన డేవిడ్ బెక్కర్ అనే శాస్త్రవేత్త కూడా కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్పై స్టడీస్ని చేస్తున్నాడు. ఈయన గోల్ ఏంటంటే ఒక సిస్టమ్ని కనిపెట్టాలి. ఆ సిస్టమ్కి ఈయనే సొంతంగా ఒక కొత్త అమినో యాసిడ్స్ సీక్వెన్స్ని ఇవ్వడం ద్వారా ఆ సిస్టమ్ ఆ కొత్త ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ని అది ఎలా పనిచేస్తుందో కూడా చెప్పాలి. దీనికోసం రొసెట్టా అనే సాఫ్ట్వేర్ని కూడా కనిపెట్టాడు. సింపుల్గా చెప్పాలంటే ఆల్ఫాఫోల్డ్ అప్పటి వరకు ఉన్న ప్రోటీన్స్ యొక్క డేటా ద్వారా ఆ ప్రోటీన్ యొక్క 3D స్ట్రక్చర్ని మనకిస్తుంది. కానీ ఈ రొసెట్టా సాఫ్ట్వేర్ ద్వారా అసలు ఈ ప్రపంచంలోనే లేని ఒక కొత్త ప్రోటీన్ని కనిపెట్టవచ్చు. 2003లో డేవిడ్ బేకర్ దీని సహాయంతోనే ఒక కొత్త ప్రోటీన్ని కనిపెట్టాడు. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు ఈ రెండు టెక్నాలజీస్ మనం ప్రోటీన్ పైన స్టడీస్ చేయడంలో చాలా సహాయం చేయబోతున్నాయి. వీటి సహాయంతో డిసీజెస్ని ట్రీట్ చేయడానికి కావలసిన మెడిసిన్స్ ఇంకా ఫాస్ట్గా కనిపెట్టవచ్చు. ఈ డిస్కవరీస్ని చేసినందుకు గాను కెమిస్ట్రీలో 2024 నోబెల్ ప్రైజ్ని ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోటీన్స్ గురించి వాటి స్ట్రక్చర్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా త్వరలోనే ఒక వీడియో చేస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదే వీడియోలో 2024లో మ్యాథమెటిషియన్స్ కనుగొన్న ఒక ప్రూఫ్ గురించి కూడా చెప్పాలనుకున్నాను. అదే జియోమెట్రిక్ లాంగ్లెన్స్ కంజెక్చర్. దాదాపు 50 సంవత్సరాల నుండి మ్యాథమెటిషియన్స్ దీనిపై స్టడీస్ని చేస్తున్నారు. అయితే దీని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవ్వదు. సో దీని గురించి కూడా త్వరలోనే ఒక వీడియోని చేస్తాను. అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ సైన్స్ అండ్ స్పేస్ రిలేటెడ్ వీడియోస్ చూడడం మీకు ఇష్టమవుతే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక నెక్స్ట్ డిస్కవరీ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు లేదా వీడియోస్ని చూస్తున్నప్పుడు హ్యామిల్టోనియన్ అనే పదాన్ని విన్నారా? తెలియకపోయినా పర్వాలేదు, ఈ డిస్కవరీ అర్థం అవడానికి కావలసినంత వరకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి స్వింగ్ అవుతున్న ఒక పెండ్యులం ఉంది అనుకుందాం. ఇప్పుడు పెండ్యులం యొక్క పొజిషన్, వెలాసిటీ ఇంకా మాస్ని ఉపయోగించి ఒక ఫార్ములాని తయారు చేయొచ్చు. ఈ ఫార్ములా సహాయంతో మనం పెండ్యులం ఎప్పుడు ఏ సమయంలో ఏ పొజిషన్లో ఉంటుందో తెలుసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములా ఈ మొత్తం ఫిజికల్ సిస్టమ్ని డిఫైన్ చేస్తుంది కదా. ఇలానే ప్రతి క్వాంటమ్ సిస్టమ్ని కూడా డిస్క్రైబ్ చేస్తూ ఒక ఈక్వేషన్ ఉంటుంది. దాన్నే హ్యామిల్టోనియన్ అంటారు. ముందు చెప్పిన పెండ్యులం సిస్టంలో దాని వెలాసిటీ, మాస్లను ఉపయోగించారు. అలాగే ఈ హ్యామిల్టోనియన్ ఈక్వేషన్లో క్వాంటమ్ సిస్టంలోని పార్టికల్స్ యొక్క ఎనర్జీ లెవెల్స్, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, వేవ్ ఫంక్షన్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. దీన్ని క్వాంటమ్ సిస్టమ్ యొక్క ఎనర్జీ స్పెక్ట్రమ్, టైమ్ ఎవల్యూషన్ని తెలుసుకోవడానికి ష్రోడింగర్స్ ఈక్వేషన్లో కూడా ఉపయోగిస్తారు. అయితే హ్యామిల్టోనియన్ ఈక్వేషన్ని కనుక్కోవడం అంత ఈజీ ఏం కాదు. ఒక క్వాంటమ్ సిస్టంలో ఉపయోగించే పార్టికల్స్ ఎంత ఎక్కువ అవుతే దీన్ని కనుక్కోవడం అంత హార్డ్ అవుతుంది. అయితే రీసెంట్గానే MIT మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన ఈ నలుగురు ఒక కొత్త అల్గోరిథంని కనిపెట్టారు. ఈ అల్గోరిథం ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఒక క్వాంటమ్ సిస్టమ్ యొక్క హ్యామిల్టోనియన్ని ఇస్తుంది. దీనికోసం ఎక్కువ మెజర్మెంట్స్ చేయక్కర్లేదు. ఆ సిస్టమ్కి సంబంధించిన కొంచెం డేటా ఉంటే చాలు. అలాగే ఇది ముందున్న మెథడ్స్ కన్నా చాలా ఫాస్ట్గా, అక్యురేట్గా ఉంది. ఇది క్వాంటమ్ సిస్టమ్స్ని డెవలప్ చేయడంలో చాలా పెద్ద మైల్ స్టోన్. ఇదే టీం మరో డిస్కవరీ చేశారు. అదేంటంటే ఈ క్వాంటమ్ సిస్టమ్స్లో ఉపయోగించే పార్టికల్స్ మధ్య క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అయితే ఈ సిస్టమ్స్ యొక్క ఎన్వైర్న్మెంట్ టెంపరేచర్ పెరిగే కొద్దీ పార్టికల్స్కి మధ్య ఉన్న ఈ ఎంటాంగిల్మెంట్ కూడా వీక్ అవుతూ వస్తుంది. ఒక టెంపరేచర్ దగ్గర అయితే అసలు పార్టికల్స్ మధ్యలో ఎంటాంగిల్మెంట్ అనేదే లేకుండా పోతుంది. ఒక డిస్కవరీస్ అనే కాదు, 2024లో చాలా గొప్ప అచీవ్మెంట్స్ కూడా జరిగాయి. గూగుల్ క్వాంటమ్ AI వారి లేటెస్ట్ క్వాంటమ్ చిప్ విల్లోని ఇంట్రడ్యూస్ చేసింది. సపోజ్ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని తీసుకోండి. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్కి 10 సెప్టిలియన్ ఇయర్స్ పడుతుంది. ఇది మన యూనివర్స్ ఏజ్ కన్నా ఎక్కువ. అలాంటి ప్రాబ్లమ్ని ఈ క్వాంటమ్ చిప్ విల్లో జస్ట్ 5 మినిట్స్లోనే సాల్వ్ చేస్తుంది.
ప్రజెంట్ క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేసే ఏరాలో మనం స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలాంటి డిస్కవరీస్ చేయబోతున్నాయో చూడాలి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ప్రతి డిసీజ్కి మెడిసిన్స్ని కనిపెట్టచ్చు. కొన్ని నెలల పాటు పట్టే సిమ్యులేషన్స్ని ఈజీగా రన్ చేయొచ్చు. అలాగే మరోవైపు స్పేస్ ఎక్స్ వారి రాకెట్ బూస్టర్స్ని గాల్లోనే క్యాచ్ చేసే టెక్నాలజీని డెవలప్ చేయడంలో సక్సెస్ అయింది. హ్యూమన్ ఇంజనీరింగ్లో ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇంకోవైపు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఒక ఫ్రూట్ ఫ్లై యొక్క మొత్తం బ్రెయిన్కి సంబంధించిన 3D మ్యాప్ని బిల్డ్ చేశారు. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి. వాటిలో మరికొన్ని ఇంపార్టెంట్ డిస్కవరీస్ గురించి ఫ్యూచర్ వీడియోస్లలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పిన డిస్కవరీస్లలో మీకు ఏది బాగా నచ్చింది, లేదా మీకేవైనా కొత్త డిస్కవరీస్ తెలుసుంటే కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.